హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం మా ఊరిలో ఎలా జరిగింది అనేది నేను ఈ వీడియో రూపంలో మీకు చూపించబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కళ్యాణ మహోత్సవం చాలా రోజులైందనమాట. నేను టైం లేక వీడియో అనేది పోస్ట్ చేయలేదు. ఇప్పుడు వీలైంది కాబట్టి పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ వాచ్ చేసి అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మా ఊళ్ళో వెంకటేశ్వర స్వామి గుడి అలాగే ఆంజనేయ స్వామి గుడి పక్కనే ఉంటాయన్నమాట. ముందుగా అయితే మనము కళ్యాణ మహోత్సవాన్ని చూసేద్దాము. మేము ఇంట్లో పూజ చేసుకొని వచ్చేలోపు కాస్త లేట్ అయింది. అలాగే జస్ట్ మేము ఒక హాఫ్ అన్ అవర్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చాము. మేము వచ్చాకే జీలకర్ర బెల్లం అలాగే కళ్యాణ మహోత్సవం అన్నీ జరిగాయన్నమాట. సో ఏది మిస్ కాలేదు. దేవుని దయ వల్ల మేము కళ్యాణాన్ని చాలా హ్యాపీగా చూసాము. ఓం స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టాం. జీలకర్ర అంటే జీలకర్రతో కూర్చొని బెల్లం వెంటనే జీలకర్ర బెల్లం పెట్టారు. పెళ్ళి చేసుకుంటారు, అందరూ చేసుకున్నారు. జీలకర్ర బెల్లం పెట్టారు కదా కరెక్ట్ టయానికి. భార్య భర్త ఉన్న బృందాన్ని జీలకర్ర బెల్లం దేవుని పెట్టాం. భగవంతునికి కళ్యాణార్థం చేస్తుంది. జీలకర్ర బెల్లం అని పెట్టాం. దేవుళ్ళకు భగవంతుని నమస్కారం ముక్కోండి. గోవింద వేరుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయో భాగ్యం అస్థయో అక్షం ఉపచారిక స్థానం సమర్పయామి శుద్ధాత్మయం సమర్పయామి ఆపోయిష్టామయోపానబోధిదాతన మయరణాయే మాంగళ్యే పదమత మాంగళ్యం అంటే పలకనమ్మ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే హిరణ్యే హిరణ్యకే దేవి నారాయణే నమోస్తుతే. నమస్కారం ముక్కోండి. కళ్యాణపుత్ర గాత్రాయ కామిరాత్త ప్రదాయని శ్రీమద్ శంకరనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళ దేవతాభ్యో నమః. నమస్కారాన్ సమర్పయామి. ధ్రువాత్ పృథివే ధ్రువం విశ్వం భ్రమవస్సన్నో సర్వసేనో దివ్యవిషాదో సర్వదేవతాభ్యో నమః. అయం ముహూర్తస్ముహూర్తో భవంతో కుర్వంతో. మీ యొక్క పూలు నమస్కారం చేసుకోండి. నారా వీరపనిమల గోవింద. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాసాదికే హిరణ్యేత్రమగే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీదేవి వెంకటేశ్వర స్వామినే నమః. నమస్కారాన్ సమర్పయామి. అనేన పూజా వెంకటరమణ గోవింద. గట్టిగా భరించలేదు ఒకరినైనా సాగు. వేయాలి. ఎక్కిన తర్వాత నమస్కారం చేసుకో. అక్షంత ఇస్తున్న తర్వాత అందరికి కింద పాల కింద అందరూ మరింత పడవైనా కర్మపద. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి కళ్యాణ మహోత్సవంలో ఐదుగురు అంటే 5 జంటలు కూర్చున్నారనమాట, దంపతులు వచ్చేసి. నెక్స్ట్ అలాగే చూస్తున్నారు కదా, మనకి కళ్యాణ మహోత్సవం ఎండ్ అవ్వడానికి వచ్చిందనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి కళ్యాణము తాళి కట్టేది అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాలు వేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. అలాగే అక్కడ 5 జంటలు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళందరూ తలంబ్రాలు వేసిన తర్వాత మేము కూడా ప్రతి ఒక్కరము
వెళ్ళి తలంబ్రాలను సమర్పించామన్నమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అలాగే నెక్స్ట్ వీడియో తీయడానికి అక్కడ చాలా ఎక్కువ మంది అయిపోయారనమాట. ఒకరి వెనుక ఒకరు వచ్చి వేసే సమయంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. అందుకే నేను తలంబ్రాలు సమర్పించేటప్పుడు వీడియో అనేది తీయలేదు. మొత్తానికైతే కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. మీరు కూడా చూస్తున్నారు కదా. ఇట్లా ప్రతి ఒక్కరు మనకి ఎవరైతే వచ్చి ఉంటారో వాళ్ళందరితో వేపిస్తారనమాట. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అందరితో పాటు కలిసి ఇలా పూజ చేసుకోవడం చాలా బాగుంటుంది కదా. అలాగే తలంబ్రాలు వేయాలంటే కూడా మనకి ఎంతో అదృష్టం ఉండాలి. మనము అనుకుంటే జరిగేది కాదు. ఆ దేవుడి దయ వల్ల మనకి అంతా హ్యాపీగా జరగాలి. అలాగే తలంబ్రాలు వేసి మనకి కళ్యాణం అనేది కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ వచ్చేసి మెయిన్ గుడి. సో గుడి లోపలికి వచ్చి ఇక్కడ కూడా టెంకాయ కొట్టి అలాగే బయట కొద్దిసేపు కూర్చున్నామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా ఊళ్ళో శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. మనకి ఊరిలో స్టార్టింగ్లోనే ఈ గుడి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే అందరం కలిసి దేవుడికి పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారన్నమాట. సో అందరము భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజ చేసి అలాగే కన్నులారా మనము ఆనందంగా కళ్యాణ మహోత్సవాన్ని చూసాము. తర్వాత భోజనం చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. మనకి పాయసం, అన్నం, పప్పు, చారు, మజ్జిగ ఇంకా మామూలుగా భోజనం అనేది చేసేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి మనకి ఈవినింగ్ అనమాట. దేవుడిని మనకి ఊరిలో ఇలాగ ఉత్సవ విగ్రహాలను, కళ్యాణం చేసిన విగ్రహాలను అన్నిటిని ఊరిలో మన దగ్గరికి, మన ఇంటి దగ్గరికే ఇలా వస్తారు. మీకు కూడా తెలుసు కదా. మనకి ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేశారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపనాయుడు లైఫ్ స్టైల్స్.